హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్కి అయితే అస్సలు వద్దనిసాను. బయట ఫుడ్స్ అస్సలు తేవద్దని, లేదంటే ఎప్పుడు చూసినా చికెన్ పులావ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇవే ఎక్కువ తీసుకొస్తున్నారనమాట. బయట తీసుకుని రావద్దు అని అన్నాను అనుకొని ఇంట్లో ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ పకోడా తీసుకొచ్చాడు, దాంతో ఫ్రైడ్ రైస్ చేస్తానన్నారు. అయితే నేను అసలు చేయను అన్నాను. చేయనంటే అతనే చేసేసుకున్నారనమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే రైస్ని అయితే ఉడబెట్టి పెట్టేసుకున్నారు. దాని తర్వాత కడాయిలో తెల్లుల్లి చిన్న చిన్న పీసు, అలాగే అల్లం చిన్న చిన్న పీస్ వేసుకున్నారు. అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని అందులో ఎగ్ కూడా వేసారనమాట. ఎగ్ కూడా ఫ్రై చేసిన తర్వాత చికెన్ పకోడాలు తీసుకొచ్చారనమాట. దాన్ని అయితే చిన్న చిన్న పీస్ చేసి అది కూడా ఫ్రై చేశారు. చేసిన తర్వాత ఇక్కడైతే రైస్ కలుపుతున్నారనమాట. ఫ్రై అన్నీ చేశారు కానీ రైస్ వేసి కలపడం అయితే రాలేదు. మళ్ళీ నేనే వచ్చానమాట. వచ్చి ఫ్రైడ్ రైస్ అయితే కలుపుతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి ఇష్టం ఉందనుకోండి ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ తినాలి అంటే ఇలాగ మనం ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలాగా చికెన్ పకోడా తీసుకొచ్చి ఫ్రైడ్ రైస్ చేయడం? మా ఇంట్లో అయితే చేస్తుంటాం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ. ఇదైతే చాలా బాగుంది. మీకు కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి.